హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గైస్. పొద్దుగాల అయితే ఆరంగలు వేసి మండలితో వచ్చేసినాం. టెంట్ వేసినాం చూసిరా గైస్. టెంట్లు పువ్వులు అట్లా కిందకు టెంట్ వేసిన. ఇప్పుడు ఏంటంటే స్టే చేయాలి. వాళ్ళకైతే 12 గంటలకైతే స్టే కావాలి. టైం అయితే 8 అవుతుంది. సో డైరెక్ట్ దేనిపల్లి వెళ్ళి బర్త్డే స్టే చెప్పేసి కావాల్సిన ఐటమ్స్ ఇటు తెచ్చి మిగిలిన ఐటమ్స్ కొంచెం పంపించాలి. 2 బాణమే పోవాలి. ఓకేనా? ఈ కథా కార్యక్రమం చూసేయండి ఇలా డెకరేషన్. చలో ఇక లోడైతే ఎక్కిస్తున్నాం. నేను వేసిన ఈవెంట్ చూడండి, అన్ని ఇప్పేసిన. చలో అక్కడైతే మనడైతే టెంట్లు వేసేసిండు ఆల్రెడీ. పొద్దున ఆరంగా పోయి సో సీదా పోయి బంగ్లా మీదకి ఎక్కించి స్టే చేయాలి. చలో గాయస్ ఇప్పుడైతే పాత బండ్ల నేను పోతున్నా. కొత్త బండ్లే మన వాళ్ళు వస్తారు, పంతుల రామసాడు. కొత్త బండ్లేమో మినరల్ కావాల్సిన సామాన్ వేసుకున్నాము. పాత బండ్లేమో ఇంటికి పోయే సామాను మన టెంట్ వాళ్ళకి. ఇక తీరే పోయి మన ఏది తోటలైతే వేసేద్దాం. ఓకే గైస్, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎందుకంటే పొద్దున ఆరంగా వేసినాము. ఇక అటు పోయి టెంట్లు వేసి ఇటు వచ్చేసరికి ఇప్పుకునేసరికి టైం అయిపోయింది. ఓకే గైస్, ఇక తోటలు వేసేద్దాం. ఓకేనా? చేలో మనలో అయితే నేను ఫోమ్లు కట్టేసి వాటర్ నానిపోయేలోపు అయితే మనలో బల్లలు తీసేస్తారు. కిందికి వెళ్ళి కింద ఉన్నాయి బల్లలు, ఇక మీద స్టే చేయాలి. నిన్న కింద అని చెప్పారు, మళ్ళీ ఇవాళ కింద డిస్టర్బ్ అవుతుందని చెప్పి మీరని చెప్పారు. బంగ్లా మీద ఏం చేసి కస్టమర్ చాయిస్ కదా గైస్. ఒక ఫోమ్ ఉంది కదా గైస్, ఇది మనకు స్క్వేర్ ఉంటుంది. దీన్ని మనం 4 పీసులు కట్ చేసుకోవాలి. అడ్డం వేస్తే 2 అని మళ్ళీ వీటిని ఆఫ్ వేయాలి ఇట్లా. చూడండి గాయస్, ఇలా అన్నీ ప్రతి ఒక్కటి వేసుకుంటూ పోవాలి. అన్నీ ఒక 10 పడతాయి గాయస్. కట్టేసి వాటర్లో పెడతాం. ఓకేనా? చలో గైస్, ఇట్లా కట్టేసిన కదా. తొట్లే కొంచెం పెద్ద ఉంది రాడు, డస్టర్ పెట్టాడు. అందుకే ఒక్కొక్క ఫోన్లో 3 కట్టేసిన. చలో అన్నీ నానిపి మన తొట్లకి పెట్టి గడ్డి పెట్టి పువ్వులు పెట్టాలి. మీకు చూపిస్తా. మళ్ళీ కిందికి వెళ్ళి స్టేజ్ చేస్తారు. నేను బర్త్డేకి వేసిన స్టేజ్ 6. ఓకే గైస్, డైరెక్ట్ ప్లాస్టర్ పెట్టేసి గడ్డి పెడతాం. ఓకేనా? చలో గైస్, ఒర్రోరి పంతులు అయితే గడిగడ ఎత్తుండు. ఈడు ఒర్రోరేమో ఈడు పని చేస్తుండ్రు. ఇవ్వదాకా లొల్లి టేబుల్ గురించి లొల్లి పెట్టుకొని మంచిగా పని చేస్తుండ్రు. మహేష్ ఏమో బల సైడ్ ఎత్తుండు, రామదాస్ ఏమో గడిగడ డస్టర్ పెడుతుండు, ఈడేమో గడిగ ఎత్తి ఎత్తుండు, నేను వీడియో ఎత్తున్నా. చలో గైస్, టేబుల్ సెట్ చేద్దాం, మనకి వెళ్ళిపోద్దాం. అరే డాడీ జల్దీ కాటి, అరే జల్దీ అంటే పెట్టు. చలో గాయస్, గడ్డ అయితే పెట్టేసినాము. డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో గైస్, ఇక మొత్తం అవుట్పుట్ వేసినాక చూపిస్తా ఒకటి. ఓకేనా? చలో గైస్, మన మెండోర్ సంజయ్ అయితే డీజే ఆపరేటర్ కింగ్ డెకరేషన్ చేస్తుండు. డాడీ ఇప్పుడు సిద్ధాన్ని వెళ్తే వస్తావు కదా? రా, జస్ట్ ఆపరేటింగ్ రా, ఎక్కించిందా? చలో గాయస్, ఇక మన పంతుడు అయితే కృషికాంతం పెడుతుండు. తమ్ముడు నమస్తే, తిన్నా గాయస్. ఇక మనం జరబర పెడదాం. జల్దిగా డాడీ. గాయస్, గాలు బాగా పెడుతుంది. సైడ్ అయితే లేదు అసలు మీద. పువ్వులను పెట్టేసినాం. చూడండి, మీకు అవుట్ లాస్ట్కి పిస్తా తొట్లేదే. స్టేజ్ సెట్ వేసినాక మళ్ళీ ఇది పెట్టేద్దాం. ఓకేనా? చలో గాయస్ మొత్తం గాలి పెడుతుంది. డెకరేషన్ అయితే ఇంకా కొంచెం ఫ్లవరింగ్ కూడా చేసి అయిపోతుంది. అరే క్లాత్ కట్టేసి మొత్తం అవుట్పుట్ అయిపోయినా చూపిస్తా. గాలి ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. చలో గాయస్, చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా చేసేది. ఓకే గైస్, చూడండి ఇక డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు మోతేకి పోవాలి. ఒక చిన్న పెళ్ళి ఆర్డర్ ఉంది, అక్కడ బుకింగ్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి పోయి ఇక కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అలా చూద్దాం. ఏమన్నా సాయంత్రం బర్త్డే ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చలో గాయస్, ఆర్డర్ మాటలకైతే మోతకి వెళ్తున్నా.
ఇక మా వాడైతే మా ఫ్రెండ్ గారైతే ఆమాన్ చేస్తుండ్రు, టైం లేదంట, వేరే వర్క్ ఉందంట. సో డెకరేషన్ చేయక ఒక 10 సార్లు కాల్ చేసిండు. ఇక తినలేం గాయస్, ఆకలి అవుతుంది అని వాడి కోసం, ఎందుకంటే ఇక సీజన్ కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా అని చెప్పి ఇక ఆర్డర్ అయిపోయాక తిన్నామని చెప్పి మొదటికే తింటున్నాం. చూద్దాం మరి ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది కాదు. ఇక మొదటికెళ్ళి ప్లేస్ చూసి ఆర్డర్ మాట్లాడదాం. ఓకేనా, చేయలేం గాయస్. మూతకైతే వచ్చినాం, గురుడుల కాపల్లో సంఘం. ఇక్కడ ప్లేస్ చూసుకొని మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇక రేట్ మాట్లాడాలి. ఇప్పుడైతే ప్లేస్ చూసుకొని వచ్చిన, లోపలికి చూద్దాం ప్లేస్. ఓకేనా, షేర్. సో లోపలికి అయితే వెళ్ళిన, వేరే లెవెల్ ఉంది, కానీ హైట్ వచ్చేసి 8.5 ఉంది. మనోడేమో 8 ఫీట్లు చెప్పిండు. మళ్ళీ కింద బల్ల స్టేజ్ 1 ఫీట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత దానిపైన గోపురాలు 1 ఫీట్ ఉంటాయి. ఇక చూద్దాం, ఇక కొంచెం చిన్న పెళ్లి పందిరి సెట్ అయ్యేదని చెప్పిన. మరి ఇక్కడ తెలియదు, ఇక రేటు గురి చేస్తాం లేకుండా లేదు. చలో గైస్, ఇక అక్కడికి రమ్మన్నాడు బయటకు, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఓకేనా, చలో గాయస్. మాట్లాడేసిన చిన్న రిస్క్ అయిన నడుతానే వేద్దామని చెప్పి అనుకున్నా, రేటు కుదరలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీకి అడిగి చెప్తున్నాడు. నేను చెప్పిన రేట్ అయితే వాళ్ళకు సెట్గా లెక్క అయింది అనుకుంటారు. ఇక సీజన్ కాబట్టి నేను చెప్పి నార్మల్ రేట్ చెప్పిన, హై రేట్ చెప్తే ఇక బస్సు చెప్పచ్చు చెప్పిన, ఇంతకు కన్నా తక్కువ రాదురా అని చెప్పి. చూద్దాం మరి, కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ కాదు, నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. ఇక సాయంత్రం చెప్పమని నేను ఒకటి, ఎందుకంటే బిజీ డేట్స్ ఉంటాయి కదా బ్రో. ఓకే గైస్, ఇక బియ్యం వల్ల మంచిగా ఒక ఛాయ్ తాగి ఇంటికి వచ్చి తిని ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుందాం. ఓకేనా, చలో గైస్. ఇప్పుడే రేట్ తాగుతుంది, తాగిపోయి ఇంటికి పోయి ఇక్కడ తిని వందాం. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం నిన్న నుంచి. చలో గాయస్, ఇప్పుడు లేచిన, టైం వచ్చేసి 5 అవుతుంది, ఫుల్ టైర్డ్ అయిపోయినండి. అయితే 7కి ఈవెంట్ అయిపోయినాక రమ్మన్నాడు ఆయన బ్రదరు మనోజన్న. స్టోరీ ఏంటంటే ఎమర్జెన్సీ ఇప్పుడు మన అసలు గెస్ట్ హౌస్ నుంచి అయితే ఒక అన్న కాల్ చేసి డీజే ఇవ్వాలని చెప్పిండు. ఇప్పుడే రేట్ మాట్లాడినా. సో 6 వరకు రమ్మన్నాడు. ఇప్పుడు మనకి ఇది 1 అవర్ టైం ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ డీజే ఫోర్ నడిపిద్దాం. ఓకేనా, చలో గాయస్. డీజే తీసుకొని పోతున్నాము, మనకు రెడీ ఉంటుంది, ఎక్కించింది. సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ కార్డ్ సెట్ దాటినాం గాయస్. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ ఛార్జ్ చేసి పెట్టేది. ఓకేనా, చలో గాయస్. స్టోర్ ఏంటంటే తింటున్నాం గాయస్, చికెన్ విత్ వైట్ రైస్ పెట్టారు. ఇంకా మస్తు ఉన్నాయి ఐటమ్స్. కానీ అక్కడ ఉన్నాయి, కానీ మేము కొంచెం సిగ్గుపడి ఇట్లా లోపలికి వచ్చినాం. స్టోర్ ఏంటంటే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దు అని చెప్పారు, అలవ్ లేదని చెప్పారు, అందుకే తీయలేం గాయస్. టైం వచ్చేసి 9 అవుతుంది, ఇంకొక 1 to 2 hours అవుతుంది. ఫొటోస్ అయితే వీడియోస్ అలవ్ లేదు గాయస్. సో మీరు బయటకు వచ్చినాక మాట్లాడాలి. టేస్ట్ నిజంగా వేరుంది. చలో గాయస్, ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారు మాకైతే. ఇప్పుడైతే తిని మళ్ళీ లాస్ట్కి డీజే అయిపోయినాక మళ్ళీ ఒకసారి చిన్న పార్టీ ఎత్తుకొని వెళ్ళిపోవాలి. వీలైతే తీస్తా, లేకుంటే ఇక ఇక్కడితో ఎంటర్ చేస్తా. ఓకే గైస్, చూద్దాం బయటకి. ఓకేనా, చలో. దగ్గర 1 అవుతుంది, ఇప్పుడు అయిపోయింది ఈవెంట్ ప్రోగ్రామ్. ఓకే గాయస్, ఇక పడుకోవాలి, ఇంటికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇంతటితో వ్లాగ్ ఏం చేస్తున్నా గాయస్. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్, బాయ్.